ఏంటి శ్వేత, ఎంత సెలబ్రిటీ అయితే మాత్రం నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు? ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ బిజీ అని వస్తుంది. ఎందుకే నా మీద పడి ఏడుస్తున్నారు? నేను ఈ పొజిషన్ కి రావడానికి ఎంత కష్టపడ్డాను. అయినా ఎందుకు అన్నిసార్లు కాల్ చేసావు? నీ మీద ఏడిస్తే నాకేం వచ్చిద్దే? నేను మా లవర్తో మాట్లాడతాను, కానీ నువ్వు మీ ఆయనతో మాట్లాడేంత బిజీ అయితే కాదు. హలో, నువ్వు అనుకున్నట్టు నేనేం మా ఆయనతో మాట్లాడడం లేదు. ఇన్స్టాగ్రామ్ లో అశోక్ అనే పర్సన్ పరిచయం అయ్యాడు. తెలిసిందేగా, ఎదిగే కొద్దీ కొత్త పరిచయాలు పెరుగుతూ ఉంటాయి. నీకు మీ ఆయన ఉండంగా ఆ అశోక్ ఎవడే? ఏ, నీకు తెలియని వ్యక్తిని వాడు వీడు అని ఎలా అంటావే? అతను చాలా డబ్బున్నవాడు, నన్ను బాగా చూసుకుంటానన్నాడు. అయినా నీకెందుకు? ఆయన నాకెందుకు లేవే? మీ ఆయన నిన్ను నమ్మి సోషల్ మీడియాలో పట్టించుకోకుండా వదిలేశాడు కదా. ఆయనకి గొప్ప గిఫ్టే ఇచ్చావు. పట్టించుకోవడం లేదనే కదే నా బాధ కూడా. ఎప్పుడు చూసినా డబ్బు పని అంటూ వాటి వెనకే పరిగెడతాడు. నాకు అసలు టైమే ఇవ్వడు. నేనేమన్నా 60 ఏళ్ల ముసలిదాన్నా? తిప్పి తిప్పి కొడితే 25 ఏళ్ళు కూడా లేవు. నువ్వు చెప్పింది నిజమే లేవే. ఒక మొగోడు కష్టపడుతున్నాడంటే అది తమ కుటుంబం కోసమే. అది మనం అర్థం చేసుకోకుండా ఇంకొకడెవడో డబ్బు చూపిస్తున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు. ఆశ పడితే చివరికి మన జీవితాలు మనమే చేతులారా నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం. చూడు శ్వేత, నీకన్నా చిన్నదన్నో పెద్దదన్నో చెప్తున్నాను విను. జీవితకాలం అంత తోడుండేది మన భర్త మాత్రమే. ఈ మిగతా వాళ్ళందరూ ట్రైన్ జర్నీ లాగా మధ్యలో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అది గుర్తు పెట్టుకో. నన్ను క్షమించు ప్రియా, ఇంకెప్పుడు నేను ఇలా చేయను.